హలో! వెల్కమ్ టు విస్ క్లబ్. ఏపీఎస్‌పీ కట్ ఆఫ్. ఈ టైటిల్ చూసి ఏపీఎస్‌పీకి ఇంత కట్ ఆఫ్ ఉంటది. ఓసీకి ఇంత, ఈడబ్ల్యూఎస్‌కి ఇంత ఇలా చెప్పే వీడియో అయితే కాదు. ఇలా ఉంటదనుకుంటే ఇప్పుడే వదిలేసి వీడియోని వెళ్ళిపోండి. మీకు ముందే చెప్పాను. అయితే ఈ వీడియోలో నేనేం చెప్పబోతున్నానంటే ఏపీఎస్‌పీ కట్ ఆఫ్‌కి ఏ ఫ్యాక్టర్స్ అయితే ఎఫెక్ట్ చేస్తున్నాయో అంటే ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి? అలానే ప్రీవియస్ ఇయర్‌లో ఈవెంట్స్‌లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు? ఈవెంట్స్‌కి అసలు ఎంతమంది అటెండ్ అయ్యారు? 2018లో కావచ్చు, 16లో కావచ్చు. వీటిని బేస్ చేసుకొని చెప్పాలి. అసలు కట్ ఆఫ్ అనేది ఎప్పుడు కూడా ఎగ్జామ్ అయిపోయి కట్ ఆఫ్‌ని ఒక ప్రిడిక్ట్ చేయడం అనేది చేయాలి. ఎగ్జామ్ అవ్వకముందే మనం కట్ ఆఫ్‌ని చెప్పలేం. అయితే ఈ వీడియోలో నేను ఒక టార్గెట్ స్కోర్ అనేది ఉంచుకోవాలి. ఒక అభ్యర్థి అనేవాడు ఒక టార్గెట్ పెట్టుకోవాలి. ఆ స్కోర్ వస్తే కన్ఫర్మ్ జాబ్ వస్తది అనే ఒక టార్గెట్ అయితే చెప్పగలం గానీ, కట్ ఆఫ్‌ని అయితే ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. మీరు ఏ వీడియో చూసినా ఓసీకి 120 ఉంటది. ఈడబ్ల్యూఎస్‌కో 110 వస్తే జాబ్ వస్తది. ఇలాంటివన్నీ కూడా మీరు అది విని మీరొక సెల్ఫ్‌గా మీరు హ్యాపీ ఫీల్ అవ్వడం తప్పితే, ఓహ్! నాకు మార్క్ టెస్ట్‌లో 110 వస్తున్నాయి కదా! నాకు జాబ్ వస్తది. ఇలా అనుకోవడం తప్పితే దానివల్ల లాభం అయితే ఉండదు. ఈ కట్ ఆఫ్ గురించి ఏదైనా సరే ఒక్కసారి ఎగ్జామ్ అయితే కట్ ఆఫ్ గురించి చెప్పుకోవాలనమాట. ఎగ్జామ్ అవ్వలేనంత వరకు కూడా ఒక మంచి టార్గెట్ పెట్టుకొని, ఆ టార్గెట్‌ని అచీవ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అటువంటి టైంలో ఏపీఎస్‌పీ కన్నా బెటర్ ఆప్షన్ అయిన సివిల్ మిస్ అయితే నీకు ఏపీఎస్‌పీ కూడా వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఈరోజు దీని గురించి కంప్లీట్‌గా అసలు ఏ టైప్ ఆఫ్ కాంపిటీషన్ ఉంది ఇప్పుడు మన జరుగుతున్న రిక్రూట్‌మెంట్‌లో దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం చూద్దాం. అయితే అందరికీ తెలుసు ఏపీఎస్‌పీకి అసలు ఎలిజిబుల్ అవ్వాలంటే ఓన్లీ మెన్ మాత్రమే ఎలిజిబుల్. పురుష అభ్యర్థులు మాత్రమే ఎలిజిబుల్. 3 ఈవెంట్‌లో కూడా క్వాలిఫై అయ్యి ఉండాలి. 3 ఈవెంట్‌లు 1600 మీటర్స్, 100 మీటర్స్ లాంగ్ జంప్. ఈ 3 ఈవెంట్‌లు కూడా ఎవరు క్వాలిఫై అయ్యారో వాళ్ళు మాత్రమే ఏపీఎస్‌పీకి ఎలిజిబుల్. ఈ 2 ఈవెంట్‌లు క్వాలిఫై అయినోళ్ళు ఎవరైతే ఉన్నారో 1600తో పాటుగా 100 మీటర్స్ అండ్ లాంగ్ జంప్ ఏదో ఒకటి క్వాలిఫై ఉంటారు కదా! వాళ్ళు ఓన్లీ సివిల్ పోస్ట్‌లకు మాత్రమే ఎలిజిబుల్. క్లియర్? అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏకేఎస్‌పీకి కట్ ఆఫ్ ఎలా తీస్తారంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మీకు మెయిన్స్‌లో వచ్చే మార్కులు బై 2 చేసుకోండి. అంటే హాఫ్ ఆఫ్ ది మెయిన్స్ మార్క్స్. ఇప్పుడు అందరికీ మెయిన్స్ ఎగ్జామ్ 200 మార్కులకి జరిగితే ఏపీఎస్‌పీకి మెరిట్ తీసే వాళ్ళకి ఎంతకి కాలిక్యులేట్ చేస్తారంటే అది బై 2 చేస్తారనమాట. ఇప్పుడు 200 మార్కులని 100 మార్కులుగా మీకు ఒకవేళ 100 మార్కులు వచ్చాయనుకోండి ఎగ్జామ్‌లో అది మీకు 50 మార్కులుగా వస్తాయి. మీ ఈవెంట్స్ స్కోర్ ఏదైతే ఉందో అది ఫుల్‌గా కలుపుతారు. ఇప్పుడు మీకు ఈవెంట్స్‌లో ఒక 60 మార్కులొచ్చి, మెయిన్స్‌లో ఒక 100 మార్కులొచ్చుంటే, ఈవెంట్స్‌లో వచ్చిన 60 మార్కులు ప్లస్ మెయిన్స్‌లో 100/2 అంటే 50. ఈ 60 ప్లస్ 50 ఈ 2 కలిపితే 110. మీకు ఫైనల్ మెరిట్ అనేది ఈ 110 మార్కులున్నాయి కదా! దీన్ని బేస్ చేసుకొని మీకు ఫైనల్ మెరిట్ ఇస్తారు. ఇది ఏపీఎస్‌పీ యొక్క మెరిట్ కాలిక్యులేషన్ క్రైటీరియా అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ ఏపీఎస్‌పీ పోస్ట్‌కి అర్హతలేంటనేది మీరు తెలుసుకున్నారు. ఫైనల్ మెరిట్ ఎలా తీస్తారనేది మీరు తెలుసుకున్నారు. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశ్యం కూడా ఒక క్యాండిడేట్ అనేవాడు కట్ ఆఫ్ వేరే వేరే వీడియోలు చూసి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తుంటారు. అదంతా గాదు. మనకంటూ ఒక ఇన్‌స్టింక్ట్ ఉంటది. మీకు కావాల్సిందేంటి మీ టైం వేస్ట్ చేసుకోకుండా మీకు డేటా మొత్తం ఈ డేటా ఎక్వైర్ చేయడానికి చాలా టైం పడతది. ఆ టైంని మీరు వేస్ట్ చేసుకోకుండా ఈ విస్ క్లబ్ అనే ఛానెల్ ద్వారా ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ మీ ముందు పెడుతున్నాను. కట్ ఆఫ్ ఎలాగుంటదనేది మీరే అనలైజ్ చేసుకోవచ్చనమాట. మెయిన్ మోటో ఈ ఛానెల్ మోటో ఏంటంటే మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం మీ ముందు పెట్టాలి. దాన్ని బట్టి ఒక అభ్యర్థి అనేవాడు ఈజీగా తన కాలిక్యులేషన్స్ అనేవి తను జేసుకోగలడు. 2016 రిక్రూట్‌మెంట్‌లో అయితే మనకి ఒక్క ఏపీఎస్‌పీ పోస్ట్ కూడా లేదు. 0 ఏపీఎస్‌పీ పోస్టులున్నాయి. అయితే 712 ఏఆర్ పోస్టులు ఓన్లీ ఫర్ మెన్. అయితే ఏఆర్ పోస్టులను కూడా నేనెందుకు జెప్తున్నానంటే 3 ఈవెంట్‌లు కూడా క్వాలిఫై అవ్వాలన్నాం. దేనికి? ఏపీఎస్‌పీకి. అలానే ఏఆర్‌కి కూడా ఎలిజిబిలిటీ ఏంటంటే 3 ఈవెంట్‌లు క్వాలిఫై అవ్వాలి. ఇప్పుడు మనం కట్ ఆఫ్‌ని అనలైజ్ చేసుకోవాలనేటప్పుడు ఏఆర్ కూడా 3 ఈవెంట్‌లు క్వాలిఫై అయ్యి ఉండాలి. కాకపోతే ఒకటే డిఫరెన్స్ ఏంటంటే ఏఆర్ పోస్టులు డిస్ట్రిక్ట్ వైస్ అనేది కాలిక్యులేట్ జేస్తారు. ఏపీఎస్‌పీ పోస్టులు స్టేట్ వైడ్ మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతది. ఏఆర్ పోస్ట్‌కి, ఏహెచ్ఎస్‌పీ పోస్ట్‌కి ఉన్న డిఫరెన్స్ ఇది. 2018 రిక్రూట్‌మెంట్‌లో 200 పోస్టులు మేల్ క్యాండిడేట్స్‌కున్నాయి. 300 ఏపీఎస్‌పీ పోస్టులు క్యాండిడేట్స్‌కున్నాయి. అయితే ప్రస్తుతానికి ఏఆర్‌కి, ఏపీఎస్‌పీకి ఉన్న డిఫరెన్స్ అయితే మీకు అర్థమైంది కదా! ఏఆర్ అంటే డిస్ట్రిక్ట్ వైస్ తీస్తారు. ఏపీఎస్‌పీ అంటే స్టేట్ వైడ్ తీస్తారు. ఇది క్లియర్. అండ్ ఏఆర్‌ని మనం ఎందుకు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఏపీఎస్‌పీ కట్ ఆఫ్‌కి మనం అనలైజ్ చేయలేమండి. ఎందుకంటే ఇది డిస్ట్రిక్ట్ వైస్ తీయడం వల్ల ఒక క్లియర్ ఐడియా అనేది రాదనమాట. అందుకోసమని ఏఆర్‌ని కన్సిడర్ చేయడము. అయితే ఏఆర్‌ని ఎక్కడ కన్సిడర్ చేయాలి? ఈ కట్ ఆఫ్‌లు మనం ఎక్కడ కన్సిడర్ చేయాలనే విషయాన్ని ముందు ముందు మాట్లాడదాం. అండ్ నెక్స్ట్
2016లో చూద్దాం ఒకసారి. అప్పటి నుంచి ఒక్కసారి అనలైజ్ చేసుకుంటూ రండి. మీకేం పోదు ఒక్క నిమిషం. ఈ డేటా కలెక్ట్ చేయడానికి నాకు టైం పోతది. యాస్ ఎ యూట్యూబ్ ఛానల్‌గా నేను పెట్టుకున్న మోటో ఏంటంటే, మీకు మంచి ఇన్ఫో అనేది నా నుంచి మీకు దొరకాలి. అది నేను చేస్తున్నాను. మీకు ఒక్క నిమిషంలో వెళ్ళిపోయేది. నేనెంతో కష్టపడి డేటాను తీసుకుంటేనే మీ ముందు ప్రెజెంట్ చేయగలను. 2016లో 72,324 మంది ఈవెంట్స్‌లో క్వాలిఫై అయ్యారు. ఇందులో 3 ఈవెంట్స్ క్వాలిఫై అయినోళ్ళు ఎంతమందంటే 46,156 మంది 3 ఈవెంట్స్‌లో కూడా క్వాలిఫై అయ్యారు. అండ్ 2018లో మనకి ప్రిలిమ్స్ క్వాలిఫై అయినోళ్ళు ఎంతమందంటే నియర్లీ 1,09,106 మంది ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయ్యారు మనకి. అయితే ఈవెంట్స్‌కొచ్చేటప్పటికి ఎంతమంది క్వాలిఫై అయ్యారు? ఇప్పుడు ఈ 1,09,106 మంది ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయ్యారు. ఈవెంట్స్‌లో ఎంతమంది క్వాలిఫై అయ్యారంటే 64,575 మంది ఈవెంట్స్‌లో క్వాలిఫై అవ్వడం జరిగింది. అయితే ఇందులో 3 ఈవెంట్‌లు ఎంతమంది క్వాలిఫై అయ్యారు? 2 ఈవెంట్‌లు ఎంతమంది క్వాలిఫై అయ్యారనే డేటా మన దగ్గర లేదు. ఓవరాల్‌గా ఈవెంట్స్‌లో ఎంతమందంటే 64,575 మంది మీకు ఈవెంట్స్‌లో అనేది క్వాలిఫై అవ్వడం జరిగింది. 2018 రిక్రూట్‌మెంట్‌లో. 2018లో ఏఆర్ పోస్టులు ఉన్నాయని చెప్పుకున్నాం 200 పోస్టులు. అయితే ఓసీ కట్ ఆఫ్ ఒక్కసారి మీరు చూసుకోండి. 2018లో ఈ ఓపెన్‌లో ఉండే కట్ ఆఫ్ ఎంతుందని చూసుకుంటే జస్ట్ అనలైజ్ చేసుకోవడానికి. ఇప్పుడు ఈ పోస్టులకి 300 ఏపీఎస్‌పీ పోస్టులకి సంబంధం లేదు. అయితే మనం కాలిక్యులేట్ ఎలా చేస్తాం? 300 ఏపీఎస్‌పీ పోస్టులే ఉన్నాయి. ఏపీఎస్‌పీ పోస్టులు కట్ ఆఫ్ ఎంతుందని చూస్తాం. కాకపోతే 200 మెన్‌కి ఏఆర్ పోస్టులు కూడా ఉన్నాయి. అవి మీరు గమనించట్లేదు. ఓవరాల్‌గా మనం చూసుకుంటే 3 ఈవెంట్‌లు క్వాలిఫై అయినోళ్ళే కదా! ఈ ఏఆర్‌కి కూడా రేస్‌లో ఉన్నోళ్ళు. ఈ 200 పోస్టులకు కూడా మనం కన్సిడర్ చేయాలి. అయితే 200లో డిస్ట్రిక్ట్ వైస్ కాబట్టి ఓపెన్‌లో ఉండే కట్ ఆఫ్‌ని ఒక్కసారి మనం చూసుకుంటే ఒక చిన్న ఐడియా కోసం 2018 ఏఆర్‌లో ఇవన్నీ కూడా ఓపెన్ కట్ ఆఫ్ అనమాట ఇదొక్కసారి. వైజాగ్‌లో 126 మార్కులు. ఈ 126 దేనికంటే 3 ఈవెంట్‌లు క్వాలిఫై అయ్యి ఈ ఈవెంట్ స్కోరు ప్లస్ మెయిన్ స్కోరు. మనం ఆల్రెడీ ముందు చెప్పుకున్నట్టు. ఏఆర్‌కి కూడా సేమ్ ఏపీఎస్‌పీకి ఎలాగైతే మెరిట్ లిస్ట్ కాలిక్యులేట్ చేస్తారో, అలానే ఏఆర్‌కి కూడా కాలిక్యులేట్ చేస్తారు. చిన్న డిఫరెన్స్ ఏంటంటే, డిస్ట్రిక్ట్ వైస్ ఏఆర్ పోస్టులుంటాయి. ఏపీఎస్‌పీకి స్టేట్ వైడ్ ఇప్పుడు పోస్టులనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీకు జస్ట్ ఈ డిస్ట్రిక్ట్‌ల్లోనే ఏఆర్ పోస్టులనేవి ఉన్నాయన్నమాట. 2018 రిక్రూట్‌మెంట్‌లో. ఇవి కూడా మీకు ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్స్ ఇవి. ఏపీఎస్‌పీ కంటే ఏఆర్ పోస్టుల్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఆప్ట్ చేసుకుంటారు క్యాండిడేట్స్ అనేవారు. ఎందుకంటే నేచర్ ఆఫ్ డ్యూటీస్‌ని అన్నీ బేస్ చేసుకొని ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఏఆర్‌కి ఇస్తారు. ఇప్పుడు ఈ కట్ ఆఫ్ ఏదైతే ఉందో దీనికంటే తక్కువే ఉంటది ఏపీఎస్‌పీ కట్ ఆఫ్. ఎక్కువ మంది దేనికి ప్రిఫర్ చేస్తారు? బెస్ట్ నేచర్ ఆఫ్ డ్యూటీస్ దేనికైతే ఉంటే దానికే ప్రిఫర్ చేస్తారు. ఆటోమేటికల్లీ కట్ ఆఫ్ దానికే ఎక్కువ ఉంటది. అయితే ఈ 200 పోస్టులకి కూడా 3 ఈవెంట్‌లు క్వాలిఫై అవ్వాలి. ఉండే 300 పోస్టులకు కూడా 3 ఈవెంట్‌లు క్వాలిఫై అవ్వాలి. ఈ కట్ ఆఫ్ ద్వారా మీరు అనలైజ్ చేసుకోవచ్చు. వైజాగ్‌కి 126 వస్తే ఏఆర్ పోస్ట్ వచ్చింది. ఇవన్నీ కూడా మెయిన్ కట్ ఆఫ్. విజయవాడకి 116.50 ఇప్పుడు బై 2 చేస్తున్నాం కాబట్టి పాయింట్స్‌లోకి కూడా ఎళ్తాయి. గమనించండి. పాయింట్స్ ఎందుకొచ్చాయని డౌట్ పడకండి. అండ్ కృష్ణా డిస్ట్రిక్ట్‌కి 117.50 వస్తే ఏఆర్ పోస్ట్ వచ్చింది. గుంటూరు డిస్ట్రిక్ట్‌కి 124.50, నెల్లూరు 126, చిత్తూరుకి 120.50, తిరుపతి 120.50, అనంతపురం 126. ఇప్పుడు ఏపీఎస్‌పీ పోస్టులు 300 ఏపీఎస్‌పీ పోస్టులున్నాయి కదా! 2018 రిక్రూట్‌మెంట్‌లో ఏపీఎస్‌పీకి ఎంత కట్ ఆఫ్ ఉందో ఒకసారి చూద్దాం. 2018లో 300 పోస్టులున్నాయి. అయితే ఎంత కట్ ఆఫ్ ఉందో ఒక్కసారి చూద్దాం. ఓసీకి 122, బీసీఏకి 121, బీసీబీకి 119.50, బీసీసీకి 99, బీసీడీకి 121.50, బీసీఈకి 115.50, ఎస్సీకి 115.50 అండ్ ఎస్టీకి 114. ఈ మార్కులొస్తే 300 పోస్టుల్లో ఆ కేటగిరీకి సంబంధించి ఆ అభ్యర్థికి ఆ పోస్ట్ అనేది వచ్చి రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఎన్ని పోస్టులున్నాయి? అప్పుడు మనకి 2018 రిక్రూట్‌మెంట్‌లో 300 పోస్టులున్నాయి. ఈ ఎస్సీ కేటగిరీ అనుకోండి, అందులో 115.50 వస్తే మీకు ఏపీఎస్‌పీలో పోస్టొచ్చింది. బీసీసీ అనుకోండి 99 వస్తే పోస్టొచ్చింది. ప్రతి కేటగిరీకి కూడా ఎన్ని మార్కులొస్తే జాబొచ్చిందో ఇది మీకు ముందు పెట్టాను. అయితే ఇప్పుడుండే పోస్టుల సంఖ్య వేరు. ఇప్పుడుండే కాంపిటీషన్ పూర్తిగా మారిపోయింది. 2018లో ఎంతమంది క్వాలిఫై అయ్యారో దానికంటే తక్కువ మంది క్వాలిఫై అయ్యారు. అండ్ పోస్టులు కూడా ఎక్కువున్నాయి. సింప్లీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను నేను. ఇప్పుడు పోస్టులు ఎక్కువుండి అభ్యర్థులు తక్కువుంటే, కట్ ఆఫ్ అనేది ఆబ్వియస్‌లీ ముందుండే కట్ ఆఫ్‌ల కంటే గ్యారంటీ తక్కువుంటది. ఇప్పుడు పోస్టులు తక్కువుండి, కాంపిటీషన్ ఎక్కువుంటే, అప్పుడు మీకు కట్ ఆఫ్ అనేది పెరగడానికి ఛాన్స్ ఉంటది. ఒకటైతే క్లియర్ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడుండే కాంపిటీషన్‌కి, ఇప్పుడుండే పోస్టుల సంఖ్యకి కట్ ఆఫ్ అనేది గ్యారంటీ తగ్గుతది. అయితే ఇప్పుడు ఎన్ని పోస్టులున్నాయి?
ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులున్నాయి, ఆ వివరాలు ఒక్కసారి చూసుకొని, తిరిగి ఒకసారి కట్ ఆఫ్ గురించి మనం మాట్లాడతా. అయితే 300 పోస్టులు 2018 రిక్రూట్‌మెంట్‌లో 300 పోస్టులున్నాయి. ఇంచుమించుగా ఇంటూ 8 టైమ్స్ మనకి 2520 పోస్టులు. మనకిప్పుడు 2022 రిక్రూట్‌మెంట్. ఇప్పుడు మనం దేనికైతే పోటీ పడుతున్నామో అందులో 2520 పోస్టులు మనకు కేటాయించబడి ఉన్నాయి ఏపీఎస్‌పీకి. 2520 పోస్టుల్లో ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు కేటాయించబడి ఉన్నాయో ఒకసారి చూద్దాం. టోటల్ పోస్ట్ 2520, 300 పోస్టులకి నియర్లీ ఇంటూ 8 టైమ్స్ మనకి పోస్టులనేవి ఉండడం జరిగింది. అయితే ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులున్నాయంటే, ఓపెన్‌లో మనకి 1008 పోస్టులున్నాయి. ఈడబ్ల్యూఎస్‌లో మనకి 252 పోస్టులున్నాయి. పీసీఏకి 176, పీసీబీకి 252, బీసీసీకి 25 పోస్టులు, బీసీడీకి 176, బీసీసీకి 101, ఎస్సీకి 378, ఎస్టీకి 152 పోస్టులు. ఓవరాల్‌గా ఈ 2520 పోస్టులు స్టేట్ వైడ్ కట్ ఆఫ్ కదా! అందరూ కూడా ఎలిజిబులే. ఇప్పుడు దీనికి డిస్ట్రిక్ట్ బ్యారియర్స్ అనేవి లేవు. ఈ డిస్ట్రిక్ట్‌లో వారే ఈ పోస్టులకి ఎలిజిబుల్, ఈ కేటగిరీకి ఈ డిస్ట్రిక్ట్‌కే లింక్ ఉంటది. అదేం లేదనమాట. ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్‌లో మొత్తంగా ఇప్పుడు మీరు బీసీ-డి కేటగిరీ అయితే టోటల్ మీకు 176 పోస్టులున్నాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఓపెన్ పోస్టులకి ఈ కేటగిరీ వాళ్ళందరూ కూడా ఓపెన్ పోస్టులకి ఎలిజిబులే. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇది ఓవరాల్‌గా 2520 పోస్టులుంటే ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు కేటాయించబడుతున్నాయో దాని యొక్క ఇన్ఫర్మేషన్. ఇందులో ఒక చిన్న ట్విస్ట్ లేనిదే మనకి రిక్రూట్‌మెంట్ ముందుకెళ్ళదు కదా! ఈ ట్విస్ట్ ఏంటంటే అందరికీ తెలిసిన విషయమే. ఇందులో స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్ తీసేయాలి. ఇప్పుడు ఎస్సీ క్యాండిడేట్‌కి 378 పోస్టులు అని చెప్పాను నేను స్టేట్ వైడ్. ఇప్పుడు ఏ డిస్ట్రిక్ట్‌లో ఉన్న ఎస్సీ క్యాండిడేట్ అయినా ఈ 378 పోస్టులు మాకున్నాయి. నేను వీటికి పోటీ పడుతున్నాను అనుకుంటాడు. కాకపోతే ఇందులో ఉండే ట్విస్ట్ ఏంటంటే, ఇందులో కొన్ని స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్ అనేవి తీసేయాలి. ఆ స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్ ఏంటనేది ఒకసారి చూసుకుందాం. నాట్ ఓన్లీ ఎస్సీ క్యాండిడేట్ ఏ కేటగిరీ అయినా సరే ఇంక్లూడింగ్ ఓపెన్ కేటగిరీ కూడా ప్రతి దాంట్లో కూడా స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్ తీసేయాలి. అవి ఎంతెంత పర్సెంటేజ్ తీయాలో ఒకసారి చూద్దాం. స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్‌లో మనకి సీడీఐ, ఎంఎస్‌పీ, ఎన్‌సీసీ, సీపీపీ, ఈఎస్ఎం అండ్ హెచ్‌డీ, హోమ్ గార్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఇవి స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్. ఇప్పుడు మీకు పెట్టినట్టు ఇంతింత పర్సెంటేజ్‌లనేవి కూడా ఈ 2520 పోస్టుల్లో ఈ ప్రతి పర్సెంటేజ్ కూడా స్పెషల్ కేటగిరీకి కేటాయించవలసిందే. అయితే ఇందులో అత్యధికంగా మీరు గమనిస్తే ఒకటి చాలా ఎక్కువ పర్సెంటేజ్ ఉంది. 100% పోస్టులయితే ఇవి 2520 అందులో 25% ఓన్లీ హోమ్ గార్డ్స్‌కే కేటాయించబడి ఉంటున్నాయి. ఓన్లీ హోమ్ గార్డ్స్. ఈ 25% ఓన్లీ హోమ్ గార్డ్స్‌కి మాత్రమే కేటాయించబడి ఉన్నాయి. ఇందులో ఇప్పుడు ఈ 2520లో ఈ 2%, 3%, 4% అనేవి నార్మల్ యాస్పిరెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎన్‌సీసీ ఉందనుకోండి. ఈ 3% పోస్టుల్లో వచ్చే మార్కులు బట్టి ఆ పోస్ట్ అనేది అలాట్‌మెంట్ అవుతది. అయితే ఎన్‌సీసీ కట్ ఆఫ్ మీ కేటగిరీలో ఉండే కట్ ఆఫ్ కన్నా ఎక్కువ ఉండే సందర్భాలున్నాయి. దాని గురించి మనం పూర్తిగా చర్చించుకుందాం రానున్న వీడియోస్‌లో. అయితే సీపీపీ ఉన్నాడు. ఒక నార్మల్ యాస్పిరెంట్ పేరెంట్స్‌లో ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్‌లో పనిచేసే వాళ్ళుంటే ఆళ్ళకి ఈ 4% రిజర్వేషన్ ఉంటది. వాళ్ళు మినిమమ్ మార్కులు సాధించుకుంటారు. వాళ్ళు ఆ పోస్ట్‌కి ఎలిజిబుల్ అవుతారు. మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారు. బోర్డ్ నోటిఫికేషన్‌లో మెన్షన్ చేసిన క్రైటీరియా ప్రకారం ఎవరికైనా స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళకి 2%. అందరూ నార్మల్ అభ్యర్థులే అన్నిట్లికి కూడా పోటీ పడతారు. అయితే ఈ 2 కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో హోమ్ గార్డ్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఎక్స్ సర్వీస్ మ్యాన్ 2% అంటే ఇది అప్రాక్సిమేట్‌లీ మనకి 50 పోస్ట్స్. 50 పోస్టులు మాత్రమే ఉంటాయి. కేవలం హోమ్ గార్డ్స్ చూసుకుంటే నియర్లీ 630 పోస్టులు. 2018 రిక్రూట్‌మెంట్‌లో మనకి ఎన్ని పోస్టులున్నాయి? ఓవరాల్ మొత్తం రిక్రూట్‌మెంట్‌లోనే మనకు 300 పోస్టులున్నాయి. అయితే ఇప్పుడు కేవలం 2022 రిక్రూట్‌మెంట్‌లో హోమ్ గార్డ్‌లకి ఎన్ని పోస్టులున్నాయంటే 630 పోస్టులు కేటాయించబడున్నాయి. అయితే ఇప్పుడు మనం ఆల్రెడీ 1008 పోస్టులు ఓపెన్‌లో ఉన్నాయనుకున్నాం. రిజర్వేషన్ తీసేసాక మనకి ఎన్ని పోస్టులున్నాయో ఒక్కసారి చూద్దాం. ఓపెన్ కేటగిరీలో 1008 పోస్టులు 636 అయ్యాయి. 252 ఉండాల్సిన పోస్టులు 184 అయ్యాయి. బీసీఏలో 176 ఉండవలసినవి 126 అయ్యాయి. బీసీబీలో 252 ఉండాల్సినవి 184 అయిపోయాయి. బీసీసీలో 25 ఉండాల్సిన పోస్టులు 19 అయ్యాయి. బీసీడీలో 176 ఉండాల్సినవి 128 అయ్యాయి. బీసీఈలో 101 పోస్ట్ ఉండాల్సినవి 74 పోస్టులు అయ్యాయి. ఎస్సీ కేటగిరీలో 378 పోస్టులు ఉండాల్సినవి 276 అయ్యాయి. ఎస్టీ కేటగిరీలో 152 పోస్టులు 111 పోస్టులు అయ్యాయి. ఇవి అప్రాక్సిమేట్‌లీ మీకు లాస్ట్‌కి మిగిలే పోస్ట్ అనమాట. ఇప్పుడు ఎన్ని పోస్టులు అయ్యాయి?
2520 పోస్టులని మీరు ఏదైతే నంబర్ చూసారో అవి టోటల్‌గా మీకుండవు. లాస్ట్‌కొచ్చేటప్పటికి 1840 పోస్టులు మాత్రమే ఉంటాయి. అయితే ఇందులో కూడా స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్ మిగతావి కూడా చెప్పాను కదా! సీపీపీ, ఎన్‌సీసీ, ఎంఎస్‌పీ అది కూడా వీటిల్లో తీయవలసుంటది. ఇవి తీసేయగా మిగిలే పోస్టులు ఒక నార్మల్ అభ్యర్థికి ఎవ్రీ కేటగిరీలో కూడా ఉంటాయన్నమాట. అయితే క్లియర్‌గా మనం చూసుకుంటే పోస్టుల్లో ప్రతి కేటగిరీకి ఎన్ని పోస్టులున్నాయో మీ ముందు పెట్టాను. ఇది మీకు ఫైనల్‌గా ఏపీఎస్‌పీకి మీకు మిగిలే పోస్టులు మీ కేటగిరీకి కూడా డివైడ్ చేసుకొని చూసుకుంటే లాస్ట్‌కి మీకు ఉండే పోస్టులయితే ఇవి. అంటే లాస్ట్ రిక్రూట్‌మెంట్స్ కన్నా 6 టైమ్స్ మీకు పోస్టులనేది ఎక్కువగా ఉన్నాయి. స్టే పాజిటివ్. పాజిటివ్‌గా ఉండండి. ఎవరైతే ఈవెంట్స్ క్వాలిఫై అయ్యారో వారందరికీ కూడా మంచి అవకాశం ఉన్నది. ఈవెంట్స్ కూడా మనకి 39,000 మంది నియర్లీ 39,000 మంది ఈవెంట్స్‌లో క్వాలిఫై అయ్యి మెయిన్స్‌కి ఎలిజిబిలిటీ తెంచుకున్నారు. అయితే ఈ 39,000 మందిలో ఎంతమంది 3 ఈవెంట్‌లు క్వాలిఫై అయ్యి ఏపీఎస్‌పీకి అర్హత సాధించారంటే అందరికీ తెలిసిన విషయమే. నియర్లీ 13,000 ఎందుకంటే ఈ 2 సంవత్సరాల గ్యాప్‌లో ఎవరికుండే ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి. ఎవరికుండే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి. ఎవరికుండాల్సిన హెల్త్ ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి. అయితే ఈ 2 సంవత్సరాలు దీన్ని క్యారీ చేయలేరు. ఫిట్‌నెస్‌ని మెయింటైన్ చేస్తూ 3 ఈవెంట్‌లు మెరిట్ సాధించాలనే యాస్పిరెంట్స్ ఈ 2 సంవత్సరాల కాల వ్యవధిలో తగ్గిపోతారనమాట. అందుకే ఇంచుమించుగా మీకు ఈ 39,000 మంది ఈవెంట్స్‌లో మొత్తం క్వాలిఫై అయ్యి మెయిన్స్‌కి అర్హత సాధిస్తే 3 ఈవెంట్‌లు కూడా క్వాలిఫై అయిన వాళ్ళు నియర్లీ 12,000-13,000 బిలోయే ఉండొచ్చు. ఎగ్జాక్ట్ డేటా అయితే మనకు అఫీషియల్‌గా రాలేదు కాబట్టి అప్రాక్సిమేట్ వాల్యూస్‌గా మనకి 12,000-13,000 మందే ఉండొచ్చు. అయితే ఈ 13,000 మంది హైయెస్ట్ 13,000-15,000 మందిని తీసుకొనుకొని ఈ 15,000 మంది ఉంటే 15,000 మందిలో ఎంతమంది మెరిట్ స్టూడెంట్స్ ఉండుంటారు? మాక్సిమం అందరూ కూడా ఇప్పుడుండే 100 మీటర్స్‌లో ఉండే సెన్సార్ ప్రాబ్లమ్ రావచ్చు. సింగిల్ సెన్సార్ పెట్టారు. అందులో ఎంతమంది డిస్‌క్వాలిఫై అయ్యారు? అందులో క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ చాలా తక్కువుంది. అండ్ లాంగ్ జంప్‌లో కూడా ఎంతమంది డిస్‌క్వాలిఫై అయ్యారు? ఇవన్నీ కూడా మీరు పరిగణలోకి తీసుకుంటే ఏపీఎస్‌పీకి 3 ఈవెంట్‌ల్లో మెరిట్ వేసిన వారి పర్సెంటేజ్ చాలా తక్కువుంది. అయితే బోర్డర్‌లో 3 ఈవెంట్‌లు క్వాలిఫై అయ్యి 40 మార్కులు, 45 మార్కులు తెచ్చుకున్న వాళ్ళ సంఖ్యే ఎక్కువుంది. అది మీరంతా గమనిస్తే ఈ 1840 పోస్టులు కూడా బానే ఉన్నాయి. అండ్ ఎవరైతే ఈవెంట్స్ క్వాలిఫై అయ్యారో అబోవ్ 50 స్కోర్. అబోవ్ 50 ఆర్ 60 పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా మంచి అవకాశం అనే చెప్తానిది. మెయిన్స్‌కి చాలా బాగా ప్రిపేర్ అవ్వండి. అలాగే ఎంత కట్ ఆఫ్‌లున్నాయి దీని మీద ఎక్కువ ఫోకస్ చేయకండి. కట్ ఆఫ్‌ల గురించి ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఎవ్వరు చెప్పినా సరే వాళ్ళు ఏదో అనలైజ్ చేసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తుంటారు. అవన్నీ మీరు పట్టించుకొని దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వడం కాకుండా ఒక టార్గెట్ పెట్టుకోండి. సివిల్ పోస్ట్ కొట్టాలి. సివిల్ పోస్ట్ ఎంతకొస్తుంది అనే ఒక టార్గెట్ పెట్టుకొని, ఆ టార్గెట్‌ని చేసేయండి. ఇప్పుడు ఒక 50 మార్కులొచ్చేవాడు సివిల్ పోస్ట్‌కి ప్రిపేర్ అయితే, నీకు ఆ మెయిన్స్‌లో ఇప్పుడు ఈవెంట్స్ అనేవి ఎలానో కంప్లీట్ అయితాయి. ఇప్పుడు 50 మార్కులొచ్చేవాడు సివిల్ పోస్ట్‌కి ప్రిపేర్ అవుతున్నాడు ఇప్పుడు. సివిల్ టార్గెట్ పెట్టుకున్నాడు. సివిల్ మిస్ అయితే నీకు ఆ సివిల్ పోస్ట్ ప్రిపరేషన్‌కి నువ్వు పెట్టే ఎఫర్ట్‌కి, వచ్చే మార్కులకి నీకుండే ఈ ఏపీఎస్‌పీ ఈవెంట్‌లో నువ్వు చేసే స్కోర్‌కి 2 టాలీ అయ్యి నీకు ఈజీగా ఏపీఎస్‌పీ పోస్ట్ అనేదొస్తది. ఓకే. ఇదైతే క్లియర్. దీన్ని ఒక్కటే మీరు గుర్తుపెట్టుకొని సివిల్ పోస్ట్‌కి టార్గెట్ చేయండి. ఈ 39,000 మంది ఎవరైతే క్వాలిఫై అయ్యారో, ఇందులో ఈ 3 ఈవెంట్‌లు క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరూ కూడా సివిల్ పోస్ట్‌కే ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఆబ్వియస్ సివిల్ కట్ ఆఫ్‌లు ఎక్కువుంటాయి. అంటే ఎక్కువ చదవాలి. ఎక్కువ టైం చదువు మీద పెట్టండి. చదువు మీద పెట్టి ఆ స్కోర్‌ని చేజ్ చేయడానికి చూడండి. నేనిచ్చే టార్గెట్ ఏంటంటే, ఎయిమ్ ఫర్ 130. కొన్ని డిస్ట్రిక్ట్‌లో 130 కూడా సరిపోదు. కాపోతే ఓవరాల్‌గా స్టేట్ వైడ్ ఏపీఎస్‌పీకి మనం ఈరోజు వీడియో చేసుకుంటున్నాం కాబట్టి ఎయిమ్ ఫర్ 130. నేను ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇవన్నీ పక్కన పెట్టండి. మీరు 130 తెచ్చుకోవాలి. మెయిన్స్‌లో మనం 130 తెచ్చుకోవాలనే ఒక్క మోటోతో ముందుకెళ్ళండి. ఈ స్కోర్ పెట్టుకుంటే దీన్ని చేజ్ చేయడంలో మీకు దగ్గరగా వచ్చేటప్పటికి కూడా మీకు 110 రావచ్చు, 120 రావచ్చు. దీన్ని చేజ్ చేయడంలోనే మీకు ఆ మజా ఉంటది. ఈ మీరు ఈ పెట్టే ఎఫర్ట్స్ ఎక్కువుంటేనే నీకు మార్కులనేవి ఎక్కువొస్తాయి. కాబట్టి ఎయిమ్ ఫర్ 130 ఏపీఎస్‌పీ అయినా సరే, సివిల్ అయినా సరే అందరూ కూడా 130కి ఎయిమ్ చేయండి. ఇలా చేస్తేనే మీకొచ్చే ఈవెన్ స్కోర్‌తో ఇప్పుడొచ్చే మెయిన్స్ ఎగ్జామ్‌లో మార్క్స్‌తో టాలీ చేసుకొని ఏపీఎస్‌పీ ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటది. అంతేగాని వేరియస్ వీడియోస్ చూసి కట్ ఆఫ్‌లు ఎంతుంటాయి మైండ్‌ని డిస్టర్బ్ చేసుకోకండి. జస్ట్ ఇప్పుడు చెప్తున్నాను కదా! 130 ఎయిమ్ చేయండి. టార్గెట్ పెట్టండి. 100% ఇవ్వండి. హ్యాపీగా జాబ్ కొడతారు. ఇదొక్కటే ఈ ఛానల్ నుంచి మీకు కన్వే చేసే విషయం.
అయితే కట్ ఆఫ్ గురించి మనం ఎప్పుడు చెప్పుకోవచ్చంటే, ఒక్కసారి మీరు మెయిన్స్ ఎగ్జామ్ రాసేసాక కట్ ఆఫ్స్ అనేవి ఎలా ఉంటాయో మనం డిసైడ్ చేయగలం. అప్పటి వరకు కూడా సేఫ్ స్కోర్ అని ఒక టర్మ్ ఉంటది. సేఫ్ స్కోర్ అంటే ఈ 130ని పెట్టుకోండి. తెలుసు నేను ఎక్కువే చెప్తున్నానని తెలుసు. కాకపోతే దీన్ని చేజ్ చేయడానికి ట్రై చేయండి. ఈ 130 నీ మైండ్‌లో ఉండాలి. దీన్నే టార్గెట్ చేసి అచీవ్ చేయడానికి ట్రై చేయండి. చాలా హార్డ్ వర్క్ అనేది ఈ ప్రెజెంటేషన్‌లో గాని, మీరు ఏ ఛానెల్ చూసినా వాళ్ళ యొక్క ప్రెజెంటేషన్ స్టైల్ మీరు గమనించొచ్చు. నా ప్రెజెంటేషన్ మీరు చూడొచ్చు. ఏ ఛానెల్‌లో కూడా ఇంత హై క్వాలిటీ ప్రెజెంటేషన్ ఎవరు ప్రొవైడ్ చేయరు. కాబట్టి మీకు యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే కంపల్సరీ ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటది. కొన్ని అప్డేట్స్ అక్కడ కూడా నేను పోస్ట్ చేయడం జరుగుతది. అయితే అన్ని ఛానెల్స్ లాగా ఎక్కువ కంటెంట్ అనేది నేను ఎప్పుడు పోస్ట్ చేయను. నాకుండే పర్సనల్ వర్క్స్ దృష్ట్యా నేను ఎక్కువ అప్డేట్స్ అయితే పోస్ట్ చేయను. ఇంపార్టెంట్ అప్డేట్ ఏదైనా వచ్చింది ఆఫీషియల్‌గా అది వెంటనే నీకు గ్రూప్‌లో అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా యాడ్ అవ్వండి. మీకు ఏపీ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐకి సంబంధించి ఎటువంటి న్యూస్ ఉన్నా నిమిషాల్లో మీకు అప్డేట్ అనేది టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేయడం జరుగుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. విస్ లవ్.